కూటమి సర్కారు వైఫల్యాలపై మరోసారి మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ట్విట్టర్లో సీఎం చంద్రబాబును ట్యాగ్ చేసి ప్రశ్నల వర్షం కురిపించారు. లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న ప్రభుత్వం 5-6 లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీనస్థితిలో ఉందా అని ప్రశ్నించారు. ఇంతటి అమానవీయత చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతుందన్నారు వైఎస్ జగన్. విజయవాడలో వరదలు వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారి తెన్ను లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయని, అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. వరదల కన్నా ప్రభుత్వ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉందని విమర్శించారు. ఇంత చేతగానితనమా, ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబు గారు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మరోవైపు 3 రోజుల్లో 30 సెంటీమీటర్లకు పైగా వర్షం పడటం అసాధారణం ఏమీ కాదన్న వైఎస్ జగన్ గతంలో చాలాసార్లు ఇలా పడిందని వివరించారు. కానీ ఈ మాదిరిగా 50 మందికి పైగా ప్రజలు చనిపోవడం ఎప్పుడూ జరగలేదని అన్నారు. బాధితుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా అవి ఎక్కడున్నాయో తెలియకపోవడం, బాధితులను లోతట్టు ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు తరలించకపోవడం అనేది టీడీపీ కూటమి ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని ఆరోపించారు. వరదలు వచ్చి 8 రోజులు అవుతున్నా 4-5 రోజులుగా వర్షాలు లేకున్నా ఇంకా ప్రజలు నీటిలోనే సహాయం అందని పరిస్థితుల్లోనే ఉండటం చాలా దారుణమని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అసలు విజయవాడలో ఎందుకు వరదలు వచ్చాయి? దీనికి కారణం మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదా చంద్రబాబు గారు అని నిలదీశారు. ఆగస్టు 30 నుంచి భారీ వర్షాలు వస్తాయని, భారీగా వరద వస్తుందని ఆగస్టు 28నే అలర్ట్ వచ్చినా అప్పటికే కృష్ణానదిపై ఉన్న జలాశయాలన్నీ పూర్తి సామర్థ్యంతో నిండుగా ఉన్నాయని తెలిసినా, అలాగే పైనుంచి ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వరద వస్తుందని సమాచారం ఉన్నా, 2 రోజుల సమయం ఉన్నా చంద్రబాబు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్, రెవెన్యూ, హోం సెక్రటరీలతో రివ్యూ తీసుకుని వారికి బాధ్యతలు అప్పగించి దిశానిర్దేశం చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా అంటూ జగన్ ట్వీట్ చేశారు. మరోవైపు ముందే రివ్యూ చేసి కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచెంతల నుంచి నీటిని ముందుగానే విడుదల చేసి తగ్గించుకుంటూ వస్తూ 60 నుంచి 70 టీఎంసీల ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. పైనుంచి వచ్చిన వరదను తగ్గించకపోవడం వల్ల కృష్ణానదిలో భారీ ప్రవాహానికి పులిచింతల దిగువ వరద కూడా తోడైంది. దీంతో పాటు బుడమేరు విషయంలో మీరు చేసిన నిర్వాకం వల్ల ఇంత విపత్తుకు దారితీసిందంటూ జగన్ ట్వీట్ చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటాల వల్ల సహాయక చర్యల్లో పూర్తిగా సమన్వయ లోపం నెలకొందని వైఎస్ జగన్ ఆరోపించారు. మీకు మీ కూటమి మంత్రి నాదెండ్లకు మధ్య జరిగిన సంభాషణపై వైరల్ అయిన వీడియోనే దీనికి సాక్ష్యం. ట్రాక్టర్లు రాకపోవడం ఏంటి, 150 వాహనాలు మాత్రమే ఉండడం ఏంటి, 80,000 కుటుంబాలకు సరుకులు ఇవ్వాలనుకుంటే తొలి రోజు 15,000 మందికి ఇవ్వలేకపోయారని స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరే బేలతనం చూపడం ఏంటి? వర్షాలు ఆగి 5 రోజులైన తర్వాత కూడా మీరు ఇలాంటి పాలన చేస్తున్నారు. విపత్తుల సమయంలో అసమాన సేవలందించిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థపై కక్ష పెంచుకుని వాటిని నిర్వీర్యం చేయడం వల్ల ఈ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నది వాస్తవం కాదా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. అటు బాధితులకు బియ్యం, పప్పు, నూనె తదితర సరుకులు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్లో ఇదే తొలిసారి అన్నట్టుగా దాన్నే ఓ పెద్ద ప్యాకేజీగా చూపించి ప్రచారం చేసుకుంటున్న తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వరద వల్ల బాధితులైన వారికే కాదు, వరద ప్రభావం ఉన్న కుటుంబాలకు కూడా ఈ రేషన్ సరుకులను ఒక్క రోజులో MDU వాహనాల్లో డోర్ డెలివరీ చేశామన్నారు. అంతేకాకుండా వారికి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళు ఆనందంతో ఇంటికి వెళ్లేలా చేశామన్నారు. కానీ విజయవాడలో పరిస్థితి ఇంత విషమంగా ఉన్నా ప్రభుత్వం ఇస్తున్న సరుకులు అరాకొరే. తీరా అవి కూడా డోర్ డెలివరీ పద్ధతిలో చేరడం లేదని, తీసుకున్న ఆ కొద్ది మంది ఇళ్ల నుంచి నీళ్లలో నడుచుకుంటూ వచ్చి మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇది ఇంకా వారిని బాధ పెట్టడం కాదా అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఒకరు, వ్యాపారాలు తుడిచిపెట్టుకుపోయి మరొకరు, ఉపాధిని కోల్పోయి ఇంకొకరు, ఇల్లు ధ్వంసమై మరొకరు, ఇలా విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో ఏ ఒక్కరిని కదిపినా ఇలాంటి దీనగాథలే వినిపిస్తున్నాయన్నారు. ఈ తరుణంలో వారికి ఉదారంగా సహాయం చేయాల్సిన బాధ్యత మీది కాదా చంద్రబాబు గారు? ఒక్క పథకం కూడా అమలు చేయని మీ ప్రభుత్వం వరద బాధితులకు సహాయం చేయడంలో బీద అరుపులు ఎందుకు అని ప్రశ్నించారు. బాధితులు కోలుకునేలా ఉదారంగా తగిన సహాయం చేయాలన్నారు. మీరు ఆదుకోకపోతే మా పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటాలు చేస్తామన్నారు.